ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం ఆనాడు 2014లో వచ్చినాడు కేవలం 57,000 కోట్లు. దాన్ని 2023 నాటికి 2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం. ఏం జరిగింది? ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి, ఐటీ పెరిగితే 6 లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయటి రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలగిల్లాడినాయి. 10 ఏళ్లు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది. ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది. ఒకవైపు హైదరాబాదు, మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం, పట్టణాలు బాగు చేసుకున్నాం, పచ్చదనం పెంచుకున్నాం, పర్యావరణం కాపాడుకున్నాం. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే 5 రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం. బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు. అందుకే ఒకసారి కాదు 2 సార్లు జీహెచ్ఎంసీలో ఇదే వెంగళరావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు. 2 సార్లు 18లో 23లో మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగళరావు నగర్ డివిజన్. ఇది 10 ఏళ్ల మన ట్రాక్ రికార్డ్. నిన్న నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము అభివృద్ధి. సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం, రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా